రాక్షసిని సంహరించడం కోసమని ఆవిడ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి నేను అసలు మృత్యువు లేనటువంటి స్థితిని ఆవిడ అపేక్షించింది. అది కుదరదు అన్నారు. జాతస్య హిద్రుహో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మర్యాదాచే భృషీలోకే అని పుట్టినటువంటి ఏ జీవి అయినా గిట్టక తప్పదు, ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టవలసిందే అంటే ఆవిడ ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరింది. నేను ఎవ్వరి చేత సంహరింపబడకూడదు, కానీ ఒక్క వరం కోరుకుంటున్నాను. హరిహరులకు ఇద్దరికీ పుత్రుడు జన్మిస్తే 12 సంవత్సరముల పాటు అలా జన్మించినటువంటి పుత్రుడు ఒక రాజు దగ్గర సేవ చేస్తే అదిగో అటువంటి పిల్లవాని చేతిలో నేను హతమవుతానని ఆవిడ వరం కోరుకుంది. సరే, వరం ఇచ్చానన్నారు. అన్న తర్వాత సహజం ఏ పురాణంలో మీరు చూసినా ఎప్పుడైతే ఇంకా ఇంచుమించు మృత్యువు లేదనేటటువంటి స్థితి ఏర్పడిందో అహంకారం ఇంద్రలోకానికి వెళ్ళింది. వెళ్ళి ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసింది. చేసి ఆ రాజ్యాన్నంతటినీ ఆక్రమించింది. ఆక్రమించిన తరువాత త్రిమూర్తులు ముగ్గురు కలుసుకున్నారు. దేవతలందరూ వాళ్ళని వేడుకున్నారు. మమ్మల్ని ఈ ఉపద్రవం నుంచి ఎలా గట్టెక్కిస్తారన్నారు. అంటే ఆలోచించారు. అసలు ముందు ఊపిరి తీసుకునేటటువంటి సమయం ఒకటి కావాలి. బ్రీదింగ్ టైం అంటుంటాం మనం ఇంగ్లీష్లో. కొద్దిగా వెసులుబాటు అంటూ కుదిరితే ఆ తర్వాత ఎలాగో అలా సర్దుకోవచ్చని దీన్ని ఎలా ముందు పరిమార్చడం అని ఆలోచించారు. ఆలోచించి ఒక బ్రహ్మాండమైనటువంటి మహిషాన్ని సృష్టించారు. ఆ మహిషం అంటే పురుషాకృతిని పొందింది. పొంది ఈ మహిషిని శృంగార క్రీడల ఇంద్రలోకానికి వెళ్ళింది. వెళ్ళి ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసింది. చేసి ఆ రాజ్యాన్నంతటినీ ఆక్రమించింది. ఆక్రమించిన తరువాత త్రిమూర్తులు ముగ్గురు కలుసుకున్నారు. దేవతలందరూ వాళ్ళని వేడుకున్నారు. మమ్మల్ని ఈ ఉపద్రవం నుంచి ఎలా గట్టెక్కిస్తారన్నారు. అంటే ఆలోచించారు. అసలు ముందు నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి మహిషాన్ని సృష్టించారు. ఆ మహిషం అంటే పురుషాకృతిని పొందింది. పొంది ఈ మహిషిని శృంగార క్రీడల వైపుకి ఆభిముఖ్యాన్ని కల్పించింది. కల్పిస్తే మహిషం వెంట బయలుదేరింది. అది భూలోకానికి వచ్చింది. వచ్చి ఆ శబరిమలై ఉన్నటువంటి పర్వత సానువుల యందు విహరించడం మొదలెట్టింది. ఇంద్రలోకానికి వెళ్ళింది. వెళ్ళి ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసింది. చేసి ఆ రాజ్యాన్నంతటినీ ఆక్రమించింది. ఆక్రమించిన తరువాత త్రిమూర్తులు ముగ్గురు కలుసుకున్నారు. దేవతలందరూ వాళ్ళని వేడుకున్నారు. మమ్మల్ని ఈ ఉపద్రవం నుంచి ఎలా గట్టెక్కిస్తారన్నారు. అంటే ఆలోచించారు. అసలు ముందు నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి మహిషాన్ని సృష్టించారు. ఆ మహిషం అంటే పురుషాకృతిని పొందింది. పొంది ఈ మహిషిని శృంగార క్రీడల వైపుకి ఆభిముఖ్యాన్ని కల్పించింది. కల్పిస్తే మహిషం వెంట బయలుదేరింది. అది భూలోకానికి వచ్చింది. వచ్చి ఆ శబరిమలై ఉన్నటువంటి పర్వత సానువుల యందు విహరించడం మొదలెట్టింది. మరిచిపోయింది. ఇదే అదుననుకున్నారు. దేవతలందరూ వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించారు. ఆయన లోకరక్షణ భారమునంతటిని ఆయన వహించి ఉంటారు స్థితికారుడిగా. ఒకటే బ్రహ్మము, ఒకటే హరుని యొక్క మనస్సు కదలడం కోసం హరి మోహిని అవతారాన్ని స్వీకరించారు అన్నారు. ముందే ఆ మోహిని అవతారాన్ని చూడగానే పరమశివుని యొక్క మనస్సులో కదలిక కలిగింది అన్నారు. వారిద్దరి యొక్క తేజోంశలు కలిగడం చేత హరిహర పుత్రుడిగా అయ్యప్ప స్వామి ఆవిర్భవించారు అన్నారు. ఇది మీరు బాహ్యంలో ఈ కథ విన్నారనుకోండి, ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ దక్షిణ భారతదేశంలో పాండ్యరాజు అయినటువంటి రాజశేఖరుడు పరిపాలిస్తున్నటువంటి అరణ్య ప్రాంతమునందు ఒక చెట్టు కింద పడుకోబెట్టి ఆయన యొక్క ఆజ్ఞ మేరకి దేవతలందరూ కూడా ఆ అడవిలో సంచరించేటటువంటి మృగములై ఆ పిల్లవాడిని కాపాడుతుండగా వేటకని అక్కడికి వచ్చినటువంటి రాజశేఖరుడు తనకి ఎలాగో పిల్లలు లేరు కనుక అక్కడ ఉన్న పిల్లవాడిని చూసి చాలా సంతోషించి తన రాజ్యానికి తీసుకెడుతుంటే పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనపడి ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు, హరిహరుల యొక్క తేజస్సులు కలిగడం చేత ఆవిర్భవించినవాడు, అందుచేత ఈ పిల్లవాడిని చాలా జాగ్రత్తన్నాడు. పెద్దవాడవుతుండగా ఆ తరువాత రాజుగారికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తరువాత రాజుగారికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనిపించింది. ఆ యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకునేటటువంటి సమయంలో మంత్రి గారు రాజు దగ్గరికి వచ్చి, ఈ పెద్దవాడైనటువంటి మణికంఠుడు ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదు, ఎక్కడో అడవిలో పుట్టాడు, నీకు దొరికాడు,
కానీ నీకు పుట్టినవాడు రెండో కుమారుడు, అందుకని వాడికి పట్టాభిషేకం చేయమన్నాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇది వదిలిపెట్ల. రాజ్యంలో అందరూ సంతోషించారు. ఈయనొక్కడు వెళ్ళి రాణిగారి చెవు పట్టుకుని గూడు కట్టుకుని పోరాడాడు. అసలు మీకు పుట్టని పిల్లవాడికి పట్టాభిషేకం ఏమిటి, పుట్టిన పిల్లవాడు వాడి దగ్గర సేవ చేయడం ఏమిటి, అందుకని మీకు పుట్టిన పిల్లవాడికే పట్టాభిషేకం చేయమన్నారు. అంటే ఆవిడంది సకల గుణాభిరాముడు కదా మణికంఠుడు, ఎలా పక్కన పెట్టడం ఆయన్ని అంటే ఆయన అన్నాడు, నేను ఒక కుయుక్తి చెప్తాను, నీకు తలకాయ చాలా నొప్పిగా ఉంది అని చెప్పి పడుకో, రాజవైద్యుల చేత నేను చెప్పిస్తాను, పులిపాలు తీసుకుని వచ్చి తాగిస్తే ఆవిడికి ఆ శిరోవేదన తగ్గుతుందని చెప్తాను. వైద్యున్నాడు. పెద్దవాడవుతూ ఉండగా ఆ తరువాత రాజుగారికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తరువాత రాజుగారికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనిపించింది. ఆ యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకునేటటువంటి సమయంలో మంత్రి గారు రాజు దగ్గరికి వచ్చి, ఈ పెద్దవాడైనటువంటి మణికంఠుడు ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో ఎవరికి తెలియదు, ఎక్కడో అడవిలో పుట్టాడు, నీకు దొరికాడు, కానీ నీకు పుట్టినవాడు రెండో కుమారుడు, అందుకని వాడికి పట్టాభిషేకం చేయమన్నాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇది వదిలిపెట్ల. రాజ్యంలో అందరూ సంతోషించారు. ఈయనొక్కడు వెళ్ళి రాణిగారి చెవు పట్టుకుని గూడు కట్టుకుని పోరాడాడు. అసలు మీకు పుట్టని పిల్లవాడికి పట్టాభిషేకం ఏమిటి, పుట్టిన పిల్లవాడు వాడి దగ్గర సేవ చేయడం ఏమిటి, అందుకని మీకు పుట్టిన పిల్లవాడికే పట్టాభిషేకం చేయమన్నారు. అంటే ఆవిడంది సకల గుణాభిరాముడు కదా మణికంఠుడు, ఎలా పక్కన పెట్టడం ఆయన్ని అంటే ఆయన అన్నాడు, నేను ఒక కుయుక్తి చెప్తాను, నీకు తలకాయ చాలా నొప్పిగా ఉంది అని చెప్పి పడుకో, రాజవైద్యుల చేత నేను చెప్పిస్తాను, పులిపాలు తీసుకుని వచ్చి తాగిస్తే ఆవిడికి ఆ శిరోవేదన తగ్గుతుందని చెప్తాను. వైద్యు